సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలా మారిందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని 13 మంది లబ్ధిదారులకు 6,25,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 5 లక్షల రూపాయలుగా ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. దుబ్బాక క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల నమోదు కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి, దుబ్బాక నియోజకవర్గం కోఆర్డినేటర్ చెరుకు విజయరెడ్డి, సీనియర్ నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, సిలివేరి రామరెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, సిద్ది శ్రీనాకర్ రెడ్డి, దేవునూరి పోచేయలు పాల్గొన్నారు. మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్స్ రూపాన 6,23,000 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మండలంలో ఉన్న నిరుపేద అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేసింది. మరి ఆ పేదల ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి 10 లక్షలు చేసింది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారో వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు వస్తున్నాయి. దుబ్బాక హెడ్ క్వార్టర్స్లో ఒక ప్రత్యేక ఆపరేటర్ని పెట్టి మరి అక్కడ పోయి ప్రజలు ఎవరైనా కూడా పేదవాళ్ళు ఎవరున్నా అక్కడ బిల్స్ సబ్మిట్ చేస్తే మీకు ప్రాసెస్ అవుతుంది కాబట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి.